ఇది ఇంకో పార్క్. ఇక్కడ సాయంత్రం వచ్చి సిద్ధు శ్రీతను తీసుకొచ్చి ఇక్కడ ఆడుకుంటున్నాం. ఇంకో పార్క్ ఇది. అప్పుడు ఫెన్సింగ్ లేకుండే, ఇప్పుడు ఫెన్సింగ్ చేసారు. సేమ్ పార్క్ బట్ ఫెన్సింగ్ చేసారు. నా హోటల్ ఇప్పుడు ఇక్కడ ఉంది. స్ట్రైట్ వై లెఫ్ట్ పోవాలి. స్ట్రైట్ వై సెకండ్ లెఫ్ట్ అనుకుంటా, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. కాంపాక్ట్ తీసుకురని మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసిన. సో అట్లా స్ట్రైట్ వెళ్తే మన నారాయణ బిల్డింగ్ ఉంది, అంటే అట్లా తూ ఉందేమో. సో ఇది మనం ఇప్పుడు వచ్చిన జాగర్స్ పార్క్ ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ చూద్దాం మనం వీడియో ఎట్లుంది, ఏం చేంజ్ అయింది దానికి. ఇదంతా పాత బిల్డింగ్స్ లాగానే అనిపిస్తుంది. ఇది జాకీ కొత్తగా వచ్చింది షోరూమ్, అప్పుడు లేకుండే. సో జాకీ షోరూమ్. అట్లా రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనకు అటు అది వస్తుంది, శోభా వాళ్ళ క్లబ్ హౌస్. అక్కడ మనం పానీపూరి కింద తింటుంటే ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ, శోభా క్లబ్ హౌస్ వస్తుంది. ఇప్పుడు అన్ని పీజీలు అయిపోయినాయి అక్కడ కూడా. సో అన్నీ అపార్ట్మెంట్సే. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంకు. సో ఇది కూడా లేదు అప్పుడు. అన్నీ కొత్త. ఈ సందులో సిద్ధు ఫ్రెండ్ ఉంటుండే, క్లాస్మేట్ ఒకడు. పైన స్నాక్స్, స్వీట్స్. ఓకే, ఇది కూడా అపార్ట్మెంట్ ఉండే అనుకుంటా అప్పుడు. సో అర్థమైతే లేదు ఏది ఉండే ఏది లేదు, అంతా మొత్తం చేంజ్ అయిపోయింది. సో అది ఈ హ్యాపీ ల్యాండ్ సూపర్ మార్కెట్ లేకుండే అక్కడ, ఇక్కడ ఉండే. ఓకే, ఇక్కడ మొత్తం కొంచెం రిఫర్బిష్ చేసి అప్పుడు పాతగా ఉండే. ఇది ఉండే దిశా విస్తారా, సేమ్ అట్లే ఉంది పాతగా బిల్డింగ్. ఈ రత్నదీప్ కూడా వచ్చింది ఇక్కడ, అప్పుడు లేకుండా రత్నదీప్. ఇక్కడ ఏముండేనో మరి, ఖాళీ ప్లేస్ ఉండేనా. ఇక్కడ ఒకటి ఏదో రెస్టారెంట్ ఉండే అప్పుడు మనం వద్దు. ఇక్కడ యువరాజ్ అని ఒక మీల్ ఆప్షన్ దొరుకుతుండే. పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటుండే అది హోటల్, అది నేను వెళ్ళిపోయింది రెస్టారెంట్. ఇది కూడా పాతదే. నా పీజీ ఇక్కడ ఉండే, నా పీజీ సెకండ్ లైన్ నెక్స్ట్ లెఫ్ట్ ఉండే. రత్నదీప్ పెద్ద సూపర్ మార్కెట్. శోధయ మార్వెల్ అప్పుడే అయింది. 2013-14 అయింది బిల్డింగ్ టవర్, ఐ మీన్ ఈ కాంప్లెక్స్. ఈ అజంతా ఉండే అప్పుడు, అజంతా ప్రెసిడెన్సీ. లోపలికి పోతే నా పీజీ వస్తాను అనుకుంటా, లోపలికి వెళ్ళి లెఫ్ట్ పోవాలి మళ్ళీ. సో చూద్దాం తర్వాత. ఈ సాహిత్ డిలైట్ లేకుండే. సో పీజీ ఫర్ లేడీస్ తర్వాత నేను 2013-14 నేను ఎక్కడున్నప్పుడు. హెచ్డిఎఫ్సి ఈ కల్ట్ జిమ్ లేకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండే. ఇక్కడ నేను ఫస్ట్ నా హెచ్డిఎఫ్సి అకౌంట్ ఓపెన్ చేసిందే ఇక్కడ, శాలరీ అకౌంట్. ఈ బ్యాంక్లో ఓపెన్ చేసి బెలందూరు నుంచి తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసి. సో ఇక్కడ ఇప్పుడు రెస్టారెంట్ హెల్త్ బింగో అని ఉండే, ఇక్కడ ఏం లేదు ఇప్పుడు. స్ట్రైట్ లెఫ్ట్ పోతే బకాసూర్ మెయిన్ రోడ్ వస్తుంది, బెలందూరు మెయిన్ రోడ్ లెఫ్ట్ వెళ్తే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్నర్లో. ముందు డొమినోస్ ఉండే, అది ఇప్పుడు లేనట్టు. రిలయన్స్ ఫ్రెష్. ఇంకోటి సన్నీ మెడికల్ సెంటర్. ఇక్కడే నాకు డాక్టర్ ఒక ట్యాబ్లెట్లు ఇచ్చిండు, అవే వాడుతాను ఇప్పటికి. నాకు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తాయి. కేపీఎన్ ఫ్రెష్. ఇదంతా కొత్తగా అయింది కాంప్లెక్స్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఏముండే, ఖాళీ ప్లేస్ ఉండే. ఇది దాని పక్కన పారస్పల్లో మన పైన 102. స్ట్రైట్ పోతే మళ్ళీ రైట్ పోతే శోభా వస్తుంది. ఇది పారస్పల్. ఇక్కడ వద్దాం పైకి.
ఎట్లుందో అందరూ చేంజ్ అయి ఉంటారు. ఇది సేమ్ ఇక్కడ కూర్చుంటాం ఊరికే బోర్ కొట్టి, టైం లేదు, టైం పాస్ లేదు, కార్ ఆడ పెట్టడం, బెంచ్ చూస్తే ఏం పని ఉండదు. ఇది లిఫ్ట్ చక్కగా పని లేదు, మన ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి లిఫ్ట్ అవసరం లేకుండా. ఇక్కడ శ్రీగీత సిద్ధు హోంవర్క్ చేసేటోళ్ళు బాల్కనీలో ఎంత ఖాళీ జాగుండే. సో ఇది 103 వాళ్ళు కన్నడ ఉండేటోళ్ళు. అంతే మనది ఇది 102. ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ వాళ్ళు బెంగాల్ ఉండేటోళ్ళు, వాళ్ళు ఇజ్రాయిల్లో పనిచేసేటోళ్ళు, హైఫాలా. సో ఇక్కడ కూర్చొని చూసేటోళ్ళం మనం. శోభాకి వచ్చి ఇక్కడ అంత చెట్లు ఉండేది, షో అపార్ట్మెంట్ ఉండే. ఇగో ఈ బాల్కనీలో కూర్చొని దీప సిద్ధుతోని శ్రీతతో హోంవర్క్ చేపిస్తుంది స్కూల్ నుంచి రాగానే. అది ఇది మా అపార్ట్మెంట్ 102.